హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఏంటి రూమ్ మొత్తం బట్టలు ఇలా పెట్టేశానని చూస్తున్నారా? ఇవైతే శ్రీను ఐరన్ చేశాడనమాట. ఈ వీడియో వచ్చేసి మేము హైదరాబాద్ వెళ్ళడానికి ముందు రోజు నైట్ అనమాట. మేము ఏమేం ప్యాక్ చేసుకున్నాము, ఎలా ప్యాక్ చేసుకున్నాము ఇదంతా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మాకు మార్నింగ్ ట్రైన్ అనేది 9కి కాకినాడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మేము 8:30 కల్లా స్టేషన్కి రీచ్ అయిపోవాలి. అప్పట్లోపు నేను ఏమేం చేశాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పవర్ బ్యాంక్కి ఛార్జ్ పెట్టానన్నమాట. లాస్ట్ టైము మేము వీడియోస్ ఎక్కువ తీయడం వలన అస్తమాను ఫోన్లో ఛార్జ్ అయిపోతూ ఉంటూ చాలా ప్రాబ్లం అయింది. దాంతో ఈసారి తమ్ముడిని అడిగి పవర్ బ్యాంక్ తెచ్చుకున్నాను. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట పవర్ బ్యాంక్ని చూడడము, అందుకే దాన్ని బాగా పరిశీలిస్తూ ఉన్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత బట్టలు సర్దుదామని వెళ్ళాను. అయితే శ్రీను అన్నాడు నిద్ర వచ్చేస్తుంది, కొంచెం కాఫీ తాగుదాము స్ట్రాంగ్గా అని. ఇంక ఇద్దరి కోసము కాఫీ అయితే కలుపుతున్నాను. మేమైతే అస్సలు వెళ్తామని అనుకోలేదు. అంటే ముందుగానే మేము టికెట్స్ అనేది బుక్ చేసుకున్నా కానీ మాకు ఆ టైంకి ఏమైందంటే నా హెల్త్ అనేది బాగా అప్సెట్ అయిపోయి ఫీవర్ వచ్చి స్టమక్ పెయిన్ కూడా వచ్చేసిందనమాట. దాంతో ఇంకా శ్రీను ఆగిపోదాం అన్నాడు. రీసెంట్ డేస్లో నేను చాలాసార్లే చెప్పాను నా హెల్త్ అనేది అస్తమాలు అప్సెట్ అవుతూ ఉందని. దానికి రీజన్ ఏంటి అంటే నేను ఎక్కువగా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉండడము అండ్ అలానే తక్కువగా నిద్రపోతూ ఉండడం అని నాకు తెలుసు. బట్ నాకు కుదరట్లేదు దాని నుంచి బయటికి రావడానికి. అయితే ఆ రోజు కూడా అలానే అవ్వడంతో ఇంకా నేను టాబ్లెట్స్ వేసుకుని నిద్రపోయాను. ఇంకా ప్లాన్ అనేది క్యాన్సిల్ అయిపోతుందని అనుకున్నాను. కాకపోతే ఎందుకో అనిపించింది మమ్మీ మనీ ఇచ్చి చాలా హెల్ప్ చేసింది, ఎలా ఆగిపోతామో అనిపించి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా కాఫీతో ఫస్ట్ మేము రీఫ్రెష్ అయ్యాము అనే చెప్పాలి. ఇంకా కాఫీ తాగిన తర్వాత పనులన్నీ అయితే మొదలుపెట్టాము. మేము హైదరాబాద్ వెళ్ళింది అయితే ఇంటర్వ్యూ పర్పస్ని. నేను అస్తమాను వెళ్ళాలి అంటే నాకు మనీ అవుతాయి కదా, సో అందుకే నేను ఒకేసారి నాకు ఎవరైతే అడిగారో వారందరివి ఒకసారి కంప్లీట్ చేద్దాము ఇంటర్వ్యూస్ అన్నట్టు వారికి పలానా డేట్స్లో నేను వస్తున్నానని ముందే చెప్పి ఆ టైమింగ్స్కి వాళ్ళకి అడ్జస్ట్ చేసిన తర్వాత అప్పుడు మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. అయితే మేము నైట్ 1కి స్టార్ట్ చేసామన్నమాట ఇంట్లో వర్క్ చేయడం అనేది. ఆ టైంకి లవ్లీ నిద్రపోయింది. లవ్లీ నిద్రపోవడమే బెటర్, లేదంటే మేము చేసే పనిలో అంతా మా వెనకాలే తిరుగుతూ ఉంటుంది. నేను నైట్ 1కి అయితే ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాననమాట. అంటే మాకు అప్పటికప్పుడు అనిపించింది వెళ్దాము కన్ఫామ్గా అని చెప్పి. ఇంకా మానేద్దాం అన్న ప్రోగ్రామ్ కూడా మళ్ళీ స్టార్ట్ చేసాం కాబట్టి అప్పటికప్పుడు అన్నీ సర్దడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మాకు అదే టైం కుదిరిందనమాట. ఇంకా నైట్ మొత్తం మేమైతే నిద్రపోలేదు. ఫస్ట్ అయితే బట్టలు సర్దడం స్టార్ట్ చేసాము. మేము ఈసారి హైదరాబాద్లో 1 వీక్ పాటు ఉంటున్నాం అనమాట. దానివల్ల కొంచెం ఎక్కువగానే బట్టలు తీసుకుని వెళ్తున్నాము. మాకంటే ఎక్కువగా లవ్లీ బట్టలనే ఉంటున్నాయి. ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా, స్వెట్ పెడితే పిల్లలు ఎక్కువగా ఇరిటేట్ అవుతూ ఉంటారని లవ్లీకి ఎక్కువగానే బట్టలు తీసుకెళ్తున్నాను. అది కూడా కాటన్ ఫ్యాబ్రిక్లో తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే శ్రీను బట్టలు సర్ది తర్వాత నావి, ఆ తర్వాత లవ్లీవి పెడతాను. లవ్లీ చాలాసార్లు జర్నీలో తన డ్రెస్సెస్ని పాడు చేయడము, అంటే లైక్ తన డ్రెస్సెస్ మీద తినే వస్తువుల్ని పాడేయటము, లేదంటే ఏవో ఒక మార్క్స్ అంటే మరకలు లాంటివి అంటించేసుకోవడము ఇలాంటివి చేసింది. అప్పుడు జర్నీలో చాలాసార్లు మేము మధ్యలో డ్రెస్సెస్ చేంజ్ చేసాము. అందుకే తనవి ఈజీగా తీసేలా ఉండడానికి పైన అయితే పెట్టానన్నమాట. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాగ్ని అయితే శ్రీను క్యారీ చేస్తాడు. ఎందుకంటే నేను లవ్లీని ఇంకా లవ్లీ మెడిసిన్ని ఇంకా ఫుడ్ లాంటి వాటిని నేను పట్టుకుంటాను అనమాట. అందువలన నాకు ఎక్కువ వెయిట్ ఉండకుండా శ్రీని మొత్తం వెయిట్ అనేది తనే మోస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఈసారి నేను నైటీ కూడా పెట్టానన్నమాట. ఎందుకంటే లాస్ట్ టైం నేను రూమ్లో ఉన్నప్పుడు కూడా డ్రెస్సెస్ని వేసుకొని తిరగాలి అంటే నాకు కొంచెం ఇరిటేటింగ్గా అనిపించేది. లేడీస్కి ఎలా అయినా నైటీ ఇచ్చే కంఫర్ట్ ఏది ఉండదు అని రీసెంట్ డేస్లో నాకు అనిపిస్తూ ఉందనమాట. అందుకే నైటీ కూడా పెట్టేశాను. చూశారు కదా బ్యాగ్ ఎంత ఫుల్గా ఉందో, బట్టల్ని కుక్కి పెట్టానమాట. ఇంకా మా బట్టలు సర్దడం అయిపోయిన తర్వాత ఇంకా లవ్లీకి ఇంటర్వ్యూ రోజున వేద్దాము అని చెప్పి ఫ్రాక్స్ని అయితే పెట్టాను నేను. అయితే ఫ్రాక్స్ అన్నప్పుడు ఎక్కువ స్పేస్ని ఆక్రమించేస్తాయి కదా, సో నేనైతే వాటిని చాలా చిన్నగా మడత పెట్టి ఒక కవర్లో పెట్టి దాన్ని బ్యాగ్లో పెట్టాను. అప్పుడు మనకి ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేయదు అని అనిపించింది. సమ్మర్ కదా అక్క ఫ్రాక్స్ ఎలా వేశారో అంటారేమో. నిజానికి ఏంటంటే ఇంటర్వ్యూ వెళ్ళిన సెట్లో అయితే మనకి ఫ్యాన్నో లేదంటే ఏసీనో కన్ఫామ్గా ఉంటుంది. ఇంకా బయట తిరిగినంతసేపు కూడా నార్మల్ డ్రెస్ అంటే కాటన్వి ఏదో ఒక డ్రెస్సెస్ వేసేసి సెట్కి వెళ్ళిన తర్వాత నేను ఈ ఫ్రాక్స్ని అయితే వేసేదాన్ని అనమాట. అంటే ఇంటర్వ్యూలోని
నేను అందంగా కనిపిస్తే సరిపోదు కదా, నా లవ్లీ కూడా అందంగా కనిపించాలి, నాకంటే అందంగా కనిపించాలి. అందుకే తన కోసము కన్ఫామ్గా నేను ఫ్రాక్స్ అయితే తీసుకుని వెళ్తాను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినని. అయితే నన్ను రీసెంట్‌గా ఒకరు కమెంట్స్‌లో అడిగారండి. "అక్క నువ్వు ఇలా ఇంటర్‌వ్యూస్‌కి వెళ్తున్నావు కదా, వారేమైనా నీకు అమౌంట్ ఇస్తున్నారా" అని. అయితే తనకి ఆల్రెడీ నేను ఆన్సర్ ఇచ్చేసానండి. కాకపోతే ఇలాంటి డౌట్ వేరే ఎవరికైనా వచ్చి ఉండొచ్చు కదా అని చెప్పి మళ్ళీ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాననమాట. ఇలా మనం ఇంటర్‌వ్యూకి వెళ్ళినప్పుడు మనకైతే వారు ఏ అమౌంట్ ఇవ్వరు. కాకపోతే ఇలా వెళ్ళడం వలన మనకే యూజ్ ఉంటుంది. నేను ఫస్ట్ ఏం ఆలోచిస్తాను అంటే, నేను నా లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్‌ని, స్ట్రగుల్స్‌ని ఫేస్ చేశాను. నాలా ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవడం వలన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది అండ్ అలానే యూజ్ ఉంటుంది ఒక్కరికైనా అని చెప్పి అనుకుంటాను. ఇంకొకటి ఏంటి అంటే మన ఛానల్ గ్రోత్ ఉంటుంది అండ్ అలానే మన లైఫ్ స్టైల్ ఏంటి, మన జర్నీ ఏంటి, మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా అవతల వాళ్ళకి తెలుస్తాయి. దీనివలన మనం నెగిటివిటీ ఎంత ఫేస్ చేస్తామో తెలియదు కానీ మన లైఫ్లో మనము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నుంచి మనము ఎలా సక్సెస్ అయ్యి బయటకు వచ్చాము అనేది కొంతమందికి ఇన్స్పైరింగ్గా అనిపించవచ్చు కదా. నేనైతే అదే అనుకుంటాను అనమాట. నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడం అనేది సెకండ్ టైం అనమాట. నేను ఈసారి వెళ్ళడానికి అమ్మ మనీ ఇచ్చింది. అయితే నేను అమ్మకి మళ్ళీ ఇచ్చేస్తానన్నాను, ఎప్పటికి ఇస్తానో తెలియదు కానీ ఇంకా బట్టలు ప్యాక్ చేయడం అయిపోయిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. అంటే కట్ చేయడము ఇలాంటివన్నీ చేసి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేసరికి మాకు మార్నింగ్ 5 అలా అయిపోయిందనమాట. నేను ఇక్కడ కుక్ చేస్తూ ఉంటే శ్రీను వీడియో తీస్తూ ఉన్నాడనమాట. నేను ఇంకా ట్రైన్ జర్నీలోకి ఏమేమి తీసుకువెళ్తున్నాను అంటే మిక్స్డ్ వెజ్ బిర్యానీ అండ్ అలానే లవ్లీ కోసము బ్రౌన్ రైస్, ఇంకా కర్రీ వచ్చేసి పన్నీర్ జీడిపప్పు కర్రీ అయితే కుక్ చేస్తున్నాను అనమాట. అయితే లాస్ట్ టైము నేను ఇలా కుక్ చేసి తీసుకెళ్ళలేదు, లవ్లీకి మాత్రమే బ్రౌన్ రైస్ పట్టుకుని వెళ్ళాను. ఎక్కడికొక్కడ లంచ్ ఉంటుంది కదా అనుకుంటే విజయవాడ వచ్చే వరకు లంచ్ లేదనమాట. ఇంకా మేము విజయవాడ రీచ్ అయ్యేసరికి 3 అయ్యింది. శ్రీనికి ఫుడ్ లేట్ అవ్వడం వలన తను కొంచెం సిక్ అయినట్టు నాకు అనిపించింది. అందుకే ఈసారి అలాంటి ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పి ఇంట్లోనే కుక్ చేసి పట్టుకుని వెళ్ళానమాట. నేను కొంచెం ఎక్కువే కుక్ చేస్తున్నాను, ఎందుకంటే నేను అత్తయ్యకి కూడా ఇస్తానన్నమాట. అంటే మా అత్తయ్య బయట ఫుడ్ తినరు, మేము కానీ లేదంటే వేరే ఫంక్షన్కి వెళ్తే తప్ప అత్తయ్యకి బయట ఫుడ్ అనేది ఉండదు, వెళ్ళి తెచ్చుకోరు కూడా అని. అందుకే మేము ఎలాగో 1 వీక్ పాటు బయట ఉంటాం కదా అని చెప్పేసి ఇంకా అత్తయ్య కూడా తింటారని చెప్పి నేను అందరికీ కలిపి కుక్ చేస్తున్నాను అనమాట. మేము మార్నింగ్ ట్రైన్కి అయితే 8:30కి స్టేషన్లో ఉండాలి అనుకున్నాము. అంటే మేము ఇంకా బయట నుండి టిఫిన్ తెచ్చేసుకుందాము అని అనుకున్నాం అనమాట. 7 ఆ టైంకే మా ఇంటి దగ్గరలో ఉండే టిఫిన్ షాప్స్ అన్నీ ఓపెన్ చేసేస్తారు. ఇంకా టిఫిన్ అనేది ఇక్కడే చేసేద్దాము, లంచ్కి ఇంకా డిన్నర్కి అన్నట్టు 2 పూటలకి నేనైతే కుక్ చేస్తున్నాను అనమాట. అయితే ఇలా మనం ఫుడ్ని తీసుకెళ్ళడం అనేది చాలా మంచి హ్యాబిట్. మా అమ్మ ముందే చాలాసార్లు చెప్పింది నాకు. అయినా మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా ఎప్పుడైనా జ్ఞానోదయం అనేది కలిగేది. సో నాకు కూడా లాస్ట్ టైం అనేది కొంచెం బాగానే బ్రెయిన్ వాష్ అయిందనమాట. అందుకే ఈసారి కుక్ చేసి తీసుకుని వెళ్తున్నాను. నేను ఒక సైడ్ కుకింగ్ చేస్తూ ఉన్నాను, ఇంకా శ్రీను అయితే వీడియో తీస్తూనే తను ఇంట్లో క్లీనింగ్ అది చేస్తూ ఉన్నాడనమాట. ఏంటంటే మాది రోడ్ సైడ్ ఇల్లు అనమాట. అంటే మరి పెద్ద రోడ్లు కాదనుకోండి, స్ట్రీట్లో ఉండే రోడ్ సైడ్ రోడ్డే. అయితే మా ఇంటి సైడ్ నుంచి ఎక్కువ వెహికల్స్ వెళ్ళడం వలన మరేంటో తెలీదు ఎక్కువగా ఇంట్లో డస్ట్ అనేది ఫామ్ అయిపోతూ ఉంది. నేను ఇంట్లో ఎన్నిసార్లు బూజులు దులిపినా కానీ మళ్ళీ ఫామ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈసారి 1 వీక్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఉంటాయి కదా, సో దాని వలన ఇంకా ఇంట్లో ఎంత అలాగా బూజు పట్టేస్తాయా ఏంటి అనిపించి క్లీనింగ్ చేసేసి వెళ్తున్నాం అనమాట. ఇలా క్లీన్ చేసుకుని వెళ్ళడం వలన మనం ఇంటికి వచ్చేసరికి ఇంకా మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎక్కడక్కడ క్లీన్గా కనిపిస్తాయి కదా, అందుకు అని చెప్పి. ఇంకా మా ఇంట్లో అయితే కొంచెం కూడా వెలుగు రాదనమాట. అందుకే ఎప్పుడు లైట్లు వేసి ఉంటాయి. అంటే చుట్టూ అంతా కూడా బిల్డింగ్లు కట్టేయడంతో మా ఇంట్లోకి అసలు వెలుగు రాదు. అందుకే మేము ఎప్పుడూని లైట్లు వేసుకుని ఇంట్లో తిరగాల్సి వస్తుంది. మాకు ఇంట్లో
దీంట్లోకైతే సన్‌లైట్ అనేది రాదు. నేను ఇంకా కుకింగ్ చేస్తూ ఇంకొక పక్క నుంచి కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటున్నాననమాట. ఇంకా శ్రీను అయితే వీడియో తీస్తూనే ఇంకా కొంచెం సేపు కూడా రెస్ట్ తీసుకోవా అని అయితే అడుగుతున్నాడు. నాకు ఏదైనా మార్నింగ్ పని ఉంది అంటే ఇంకా నైట్ అయితే నిద్ర పట్టదనమాట. ఇంకా ఫైనల్‌గా వెజ్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీన్ని తీసుకెళ్ళి చల్లారబెట్టాలి. అంటే వేడి వేడి ఫుడ్ అనేది మనము ప్యాక్ చేసామనుకోండి మనకి దాంట్లోని వాటర్ పట్టేస్తదనమాట. అంటే లైక్ అది కూడా స్వెట్ లాగా అయిపోయి స్మెల్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పి నేను మొత్తం రైస్ అంతటిని కూడా చల్లారి పెట్టి ఆ తర్వాత అయితే ప్యాక్ చేస్తాను. అందుకని చెప్పి ఇంకా రైస్ని తీసుకెళ్ళి ఫ్యాన్ కింద అయితే పెట్టేశానమాట. ఇంకా శ్రీను కూడా రూమ్లన్నీ తడిగుడ్లు పెట్టేస్తున్నాడు. అండ్ అలానే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడైతే మేము ఇంట్లో దీపం పెడతాము. అండ్ అలానే గుడిలో కొబ్బరికాయలు కొట్టిన తర్వాత వెళ్తామన్నమాట. సో శ్రీను దానికని చెప్పి ఫ్రెష్ అప్ అవ్వడానికైతే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను కూడా దేవుడి దగ్గర పూజ సామాను క్లీన్ చేసుకుంటూనే ఇంకొక పక్క కుకింగ్ కూడా చేస్తున్నాను అనమాట. నేను పన్నీర్ కర్రీ ఎందుకు కుక్ చేస్తున్నాను అంటే లవ్లీ పన్నీర్ అయితే కన్ఫామ్గా తింటుంది. తనకి పన్నీర్ అంటే ఇష్టం కదా. సో అందుకని చెప్పి పన్నీర్ తింటుంది అని చెప్పి కన్ఫామ్గా ట్రైన్ జర్నీలో తను ఫుడ్ అవాయిడ్ చేయడానికే చూస్తుంది. ఈ కర్రీ అయితే కొంచెం తింటుంది కదా అని చెప్పి నేను ఇంకా దీన్ని కుక్ చేస్తున్నాను అనమాట. అంటే తనకి కూడా ఉంటుంది అనుకోండి, ట్రైన్లో చాలామంది అవి ఇవి వస్తూ ఉంటాయి కదా, అవి కొనుక్కుని తింటారు కదా. లవ్లీ కూడా అవి తినాలి అనుకుంటుంది. అందుకే ఏదైనా ఫుడ్ మనం ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళింది తను తినదు, అవాయిడ్ చేసేస్తుంది. ఇంకా పన్నీర్ లాంటిది అయితే తను అవాయిడ్ చేయదు కదా అని చెప్పి నేనైతే ఈసారి భారీగా ఎక్కువ టైం తీసుకుని కుక్ చేయకుండా సింపుల్గా నాకు ఎలా అవుతుందో అలా అయితే కుక్ చేస్తానన్నమాట. టేస్ట్ ఎలా వచ్చినా పర్వాలేదు, యావరేజ్గా ఉన్నా పర్వాలేదు అని ఇంకా కుక్ చేసేస్తూ ఉంటున్నాను అనమాట. మా ఆయన అయితే నేను ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తాను అంటూనే ఇంకొక పక్క నన్ను ఇంకా వీడియో తీస్తూనే ఉన్నాడనమాట. ఇంకొకటి ఏంటి అంటే రీసెంట్ డేస్లో కిచెన్ అనేది కొంచెము డస్ట్ పట్టేసినట్టు అనిపిస్తుంది నాకు. ఎప్పుడో జనవరిలో క్లీనింగ్ చేశాను, మళ్ళీ ఇంకా క్లీన్ చేసుకోలేదు మధ్యలోని. మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటే బెటర్ అని అనిపించింది. అంటే నాకు ఏదైనా ఒక డబ్బాలో వస్తువు అయిపోయింది అంటే అది ఒకసారి కడిగేసి మళ్ళీ కొత్తగా తెచ్చింది అందులో వేస్తాను అనుకోండి. కానీ ఎందుకో ఈ అల్మారాలంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అని అనిపించింది. ఇంకా నేను హైదరాబాద్ నుంచి రిటర్న్ అయిన తర్వాత ఇంటినైతే డీప్ క్లీనింగ్ చేసుకుందాం అనుకున్నాను. అయితే ఇక్కడికి వచ్చాక వేరే ప్లాన్స్ అయితే చేంజ్ అయిపోయాయి. దాంతో నేను కొన్ని డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను అనమాట. స్టిల్ ఇప్పటికీ డీప్ క్లీనింగ్ చేసుకోలేకపోయాను హౌస్ని. చేస్తే కనుక అది కూడా నేను వీడియోస్లో అయితే పెడతాను. ఇంకా లవ్లీకి అయితే నేను రైస్ని ఎప్పుడు కూడా వార్చడం కానీ లేదంటే ఇగురన్నం కింద వండటం కానీ చేస్తూ ఉంటాను. అంతే తప్ప లవ్లీకి అయితే కుక్కర్ పెట్టాను అనమాట. నేను ఎక్కువ టైము రైస్ అనేది నానబెట్టి పెట్టాను అనుకోండి, అప్పుడు నేను ఇగురన్నంలా వండుతాను. అంటే వాటర్ అంతా కూడా రైస్లోనే ఇంకిపోతుంది అనమాట. అలా అయితే కుక్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువసేపు నానబెట్టినప్పుడు మనకి ఆ రైస్లో ఉండే ఏవైతే ప్రోటీన్ కానీ కార్బ్స్ కానీ లేదంటే అందులో ఉండే విటమిన్స్ కానీ ఆ గంజిలో బయటికి వెళ్ళిపోతాయి అని నేను ఫీల్ అవుతాను. అందుకే అలాంటి టైంలో నేను ఇగురన్నం పెట్టేస్తాను. ఇప్పుడు నేను లవ్లీకి అయితే అప్పటికప్పుడు రైస్ కడిగి ఇంకా కుక్ చేశాను కదా, అందుకే వార్చేసాను అనమాట. ఇంకా అది అవుతూ ఉండగానే కర్రీ ఒక పక్కన కుక్ చేస్తూ ఇంకొక పక్కన నేను ఇంట్లో కుక్ చేస్తూ ఉన్నప్పుడు ఏమేమి గిన్నెలు అయితే యూస్ చేశానో అవన్నిటిని కూడా క్లీన్ చేసి ఎక్కడివక్కడ సర్దేస్తూ ఉన్నానమాట. ఇంకా ఈ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దండం పెట్టుకోవాలి.
నన్ను కొంతమంది కమెంట్స్‌లో అడుగుతున్నారనమాట. లవ్లీకి మీరు ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో అది వీడియోస్‌గా చేసి పెట్టండి అని. నేను ఎందుకు పెట్టడం లేదు అంటే, నేను కుకింగ్‌లో ఏమీ అంత ప్రో కాదు. నేను కుక్ చేసేది కూడా హెల్తీ సైడ్ ఫుడ్ కదా! సో, చూడడానికి అంత అట్రాక్టివ్‌గా కనిపియదు. అండ్ అలానే టేస్ట్ వైస్ కూడా యావరేజ్ ఉంటది. దానివలన ఆ వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా నెగెటివ్‌గా కమెంట్ చేస్తారేమో, "నువ్వు అలా ఎందుకు కుక్ చేస్తున్నావు? ఇలా ఎందుకు చేస్తున్నావు?" అని అంటారేమో అన్న భయంతో అయితే పెట్టట్లేదనమాట. నిజంగా కంపల్సరీగా అలాంటి ఫుడ్ వీడియోస్ కావాలి అంటే అప్పుడు నేను పెడతాను. మీరు కమెంట్స్‌లో మళ్ళీ ఒకసారి చెప్పండి నాకు. నిజంగా లవ్లీకి పెట్టే ఫుడ్ వీడియోస్ కుక్ చేసినవి నేనైతే పెట్టాలా? లేదా? అనేది కమెంట్‌లో చెప్పండి. ఇంకా నేను ఇప్పుడు కుక్ చేసే ఫుడ్ కూడా అంత మనసు పెట్టి ఏమీ కుక్ చేయట్లేదు. ఎందుకంటే నాకున్న టైం చాలా తక్కువ అనమాట. అప్పటికే 6 అలా అయిపోయింది. ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి అండ్ అలానే లవ్లీని రెడీ చేయాలి, లవ్లీకి టిఫిన్ పెట్టాలి, మళ్ళీ నేను దండం కూడా పెట్టుకోవాలి, నేను టిఫిన్ చేయాలి, ఇంత పని ఉంది. చాలా హడావిడి ఉంది కదా! సో, అందుకోసం అనమాట కంగారుగా ఉన్నాను. ఆ పిల్లల విషయంలో ఏంటంటే తినడంలోని, వాళ్ళని రెడీ చేయడంలోని మనల్నయితే చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళ పెట్టే పేచి ఉంటది చూడండి. నేను లవ్లీని తిట్టలేను, కొట్టలేను, ఏమీ అనలేను. ఎలా నాకు నేను సర్ది చెప్పుకోవాలో తెలియదు. లవ్లీ ఫుడ్ విషయంలో చాలా ఏడిపిస్తది నన్ను. మామూలుగా కాదు. ఇవాళ అయితే బయట నుండి తెచ్చే టిఫిన్ కదా! సో, ఎంతవరకు తింటుంది అని అనుకున్నాను గానీ, బానే సపోర్ట్ చేసి తినేసింది. ఇంకా ఫైనల్లీ కర్రీ అయితే కుక్ అయిపోయింది. చూడ్డానికే కాదండి, టేస్ట్ వైజ్ కూడా బాగానే వచ్చింది. నేను ఆల్రెడీ తిన్నాను కదా! అందుకే చెప్తున్నాననమాట. ఇంకా కర్రీ కుక్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పూజా సామానం అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటున్నాను. నేను క్లీన్ చేయడానికైతే పీతాంబరి, చింతపండు, ఉప్పు కలిపి యూస్ చేస్తున్నాననమాట. నేను ఎప్పుడూ కూడా పూజ చేసుకోవడానికి ముందు రోజు ఈవినింగ్‌నే దేవుడు సామానం అయితే క్లీన్ చేసేస్తూ ఉంటాను. లేదు అంటే పక్కన పెట్టేస్తాననమాట. తర్వాత రోజు మార్నింగ్ అయినా క్లీన్ చేసుకోవడానికి. ఇంకా నేను క్లీనింగ్ చేసేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడైతే నేను దేవుడి దగ్గర పూజ చేసుకుంటున్నాను అనమాట. నా పూజా మందిరం ఇంతకుముందు మీరు చాలాసార్లు చూశారు కదా! అంత పెద్దదేమీ కాదు. నేనేమి అంత బాగా అలంకారం కూడా చేయను. నాకు నచ్చినట్టుగా ఇంట్లో నేను తెచ్చుకున్న ఫ్లవర్స్తో అయితే ఇలా నాకు నచ్చినట్టు అయితే అలంకారం చేసుకుంటాను. నేను కూడా పూజ అనేది నా మనసుకు నచ్చినట్టే చేస్తానండి. ఇలా చేయాలి, అలా చేయాలి అని ఏమీ ఉండదు. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతేనమాట. నేను ఇంకా ఏమేమి ప్యాక్ చేసుకున్నాను, వెళ్ళేటప్పుడు ఎలా సర్ది పెట్టాను, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దురు. కానీ ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఇప్పటి వరకు నా వీడియోని చూసి ఉంటే చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.